తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మధుసూదనాచారి, తాతా మధు, వాణిదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను చైర్మన్ సస్పెండ్ చేశారు. I am to announce to the House that I have received the following 3 messages from Honorable Speaker, Telangana Legislative Assembly, in accordance with Rule 123 of the Rules of Procedure, Conduct of Business in the Telangana Legislative Assembly. I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly 25th, 26th and 29th March 2026. గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరిగి తన పిల్లలు తన సంపద తీసుకున్నారు తప్ప సంపదను తీసుకున్నారు తప్ప మరి తల్లిదండ్రుల బాగోగులను చూడని పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది అధ్యక్ష. The question is that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 is taken into consideration. Honorable Minister, I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council Rule, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, శ్రీ తాతా మధుసూదన్ గారు, శ్రీమతి ఎస్ వాణిదేవి గారు. చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారని అనుమానం ఉందన్నారు. కేసీఆర్ వరి వేస్తే ఒరి అన్నాడని, తాను వరి వేస్తే బోనస్ ఇచ్చి చూపిస్తానన్నారు. రావణాసురుడి వల్లే రాముడికి పేరు వచ్చిందన్న సీఎం రేవంత్, శకుని వల్లే కృష్ణుడికి ప్రాధాన్యత వచ్చిందన్నారు. కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డికి పేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని డైనింగ్ హాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సన్న బియ్యంతో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందుతున్న అదే నాణ్యమైన బియ్యంతో వండిన పదార్థాలను ప్రజా ప్రతినిధులందరికీ వడ్డించారు. ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. అనంతరం వారు సన్నబియ్యం విందు భలే బాగుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కితాబిచ్చారు. పేదలకు అందుతున్న బియ్యం నాణ్యత ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా ఆయన స్వయంగా పరిశీలించారు. ఇక సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. 1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కన్నుపడిందని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కుమారుడు ఇంటికి వచ్చి బెదిరించారన్నారు. గవర్నర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్కు ఆధారాలు అందించారు. పొంగులేటి కుటుంబం ప్రజా సంపదను దోచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. పొంగులేటిని కాపాడేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే
ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఏడాదిలోకి అడుగుపెట్టిందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కస్మన్. కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ల పాలనలో 128 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు చనిపోయారని, విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అంటే గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలతో చెరిపేస్తున్నారా అంటూ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిసన్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఈ సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ సమస్యలు, ఆకాంక్షలు నెరవేరుతాయని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన 2.5 ఏళ్ల కాలంలో విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్ శాఖ లేకుండా మానవ జీవితం అసాధ్యమని, అలాంటి కీలక రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పరిష్కారం మాత్రం ఏదైతుందో మరి ఆమదుకు నోచుకోకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. విద్యుత్ శాఖ వాస్తవంగా విద్యుత్ శాఖ అనేది లేకుంటే ఒక విధంగా మానవ జీవితమే లేదు అని చెప్పేది భావించే పరిస్థితి ఉంది. అది దీపకాంతే కానివ్వండి, లేక కాళీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పండి ప్రాక్టికల్గా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల ద్వారా నీరు అందింపజేస్తున్నాం అని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ నా అనుభవం చెప్తున్నాను. 4 దశాబ్దాల అనుభవం ఉంది నాకు. మన ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టే స్థిరీకరించబడి ఉన్నది. కానీ ప్రాక్టికల్ గా నీరు పొందుతున్నది మాత్రం ఏదైతుందో కాలువల ద్వారా అని భావించిన దానికంటే కరెంటు ద్వారా అని చెప్పడం సరికొంటుందని చెప్పండి. ఇలా ఉచిత తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పుదూరులో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2029కి అందరికి ఇళ్లు ఇవ్వాలి. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా 17,60,000 కట్టాలి. మొన్నే 5,50,000 ఇచ్చాం అదనంగా. ఇప్పుడు కాకుండా మీరు చూస్తే ఈ రోజు చేసిన 2,50,000 గృహ ప్రవేశాలు కాకుండా జూన్ నాటికి 2,70,000 గృహ ప్రవేశాలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి 1,62,000 చేస్తాం. ఇదైనా ఇంకొక 12 లక్షలు ఉంటాయి. ఆ 12 లక్షలు కూడా మీకు ఇళ్లు కట్టించే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇండ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాదు, గ్యాస్ ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో పిఎన్జి కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు నిధులన్నీ హైదరాబాద్ లోనే ఖర్చు చేశారని అన్నారు. 60 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి పంపించేశారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నారని ఆరోపించారు. నిధులన్నీ ఒకే ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
రేపు అమరావతి వాళ్ళు కూడా వెళ్లిపోమంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని ఫెయిల్ అయితే మార్చుకోవద్దా, తర్వాత వచ్చే ప్రభుత్వాలకు ఆ అధికారం ఉండదా అంటూ ధ్వజమెత్తారు. డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాల్లో అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెట్టేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్న వాళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేస్తావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు, ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనం చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? కృష్ణా జిల్లాలో రెవెన్యూ యంత్రాంగంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్న సన్నకారు రైతులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులు ఆక్వా రైతులపై అన్యాయంగా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. చిన్నాపురం, వాడపాలెం, వాడగొయ్యి, కోన, తుమ్మలపాలెం, కేపీటీ పాలెం, పాతేరు గ్రామాల్లో 1-2 ఎకరాల రైతులు చెరువుల మరమ్మతులు కూడా చేసుకునివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 40 సంవత్సరాల నుంచి మచిలీపట్నం ప్రస్తుత సౌత్ మండలంలో ఉన్నటువంటి చిన్నాపురం గాని, కొంత పార్టీ యాదర్ గాని, లేదా తుమ్మల చెరువు గాని, లేదా కోన గాని, కేపిటి పాలెం గాని, వాడపాలెం గాని, బందర వెస్ట్ గాని, బందర సౌత్ గాని, గరాల దెబ్బ గాని, పల్లితుమ్మల పాలెం గాని, పోలాటి తిప్ప గాని, ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ 80-90% చెరువుల కింద మారిపోవడం జరిగింది. ఎందుకంటే వరి పూడ్చినా ఇంటికి గింజలు పట్టుకెళ్లేటువంటి పరిస్థితులు, లాటరీ తగిలిన పరిస్థితులు కనపడుతున్న దృష్ట్యా ఒక ఆయన మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు, మరొక ఆయన మాజీ సర్పంచ్ గారి కొడుకు కాయి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరిని కూడా చేయి దడపంది. ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు ఎకరానికి లంచం ఇవ్వకుండా ఎవరు కూడా చెరువు తవ్వుకుంటాకు గానీ లేదా చెరువు రిపేర్ చేసుకుంటాకు గానీ అవకాశమే లేదు. బోర్ వేసుకోవాలంటే ఒక బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి తవ్వుకుంటాకు గానీ. మేము ఆల్రెడీ ఎంఆర్ఓలకి అడిగాం, అయ్యా మీరు ఆపటం ఏంటయ్యా చిన్న చిన్న రైతుల్ని, ఇది అన్యాయం కదా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, ఇది తప్పయ్యా. అట్లా కొంతమంది బ్రోకర్లకి మీరు ఏజెంట్లుగా పనిచేస్తే అట్టగా ఆడు ఉసుకు అనగానే ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు సీజ్ చేయటువంటి రైతులు నేడిపిస్తామేంటి? అందులో గొప్పగా ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి పరిపాలన అందిస్తే వీళ్ళు అసలు పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. మాకు కొట్టకుండా ఎవడైనా ఏ పార్టీ చూడన్నా కానీ ఎవడన్నావని. నిన్న ఒక చిన్న రైతు కోన పల్లితుమ్మల ప్రాంతంలో ఒక చిన్న రైతు 80 సెంట్లు రిపేర్ చేసుకుంటే ట్రాక్టర్లతో ఆర్డీఓ వచ్చేసేసి ఆ చెరువు పూడ్చేయమంటాడు. ఆర్డీఓ సాంబశివరావు అంట. ఏం పోయే కాలమయ్యా సాంబశివరావు? తిరుపతిలో సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి నారా లోకేష్ సూత్రధారి, పాత్రధారి అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. కలెక్టరేట్ ఆఫీస్కు కూతవేటు దూరంలో దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి కారు చౌకగా టూరిజం డెవలప్మెంట్ పేరుతో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 1,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక
సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో P4 సమీక్షా సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి బంగారు కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడ్డారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల ఎంపీడీఓలు సహా సంబంధిత అధికారులను వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం అందరూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇవ్వాలన్నారు. ప్రజల కోసం పనిచేయని అధికారులకు తన నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. all three of you very clear. వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అందరిని చేసుకున్నప్పుడు అదే మీరు కోఆర్డినేట్ చేయలేకపోతే మీరు ఎందుకు ఉండాలి? ఇమీడియట్లీ యూ గో రిపోర్ట్ ద కలెక్టర్ ఆఫీస్ దిస్ మూమెంట్ అండ్ ఐ టెల్ దట్ యూ నాట్ గోయింగ్ టు బి వర్కింగ్ హియర్ ఇన్ కళాస్ ఎనీమోర్. వెరీ క్లియర్. నేనేదో దొంగతనం కూర్చొని ఇక్కడ పని చేయను. ఇక్కడ ప్రాపర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ పెట్టింది ఒక చిత్తశుద్ధితో పెట్టారు. మీరు చేసే తప్పులు నేను అనుభవించాను. ఇక్కడ నాట్ ద వే యూ షుడ్ వర్క్. షుడ్ బి క్లారిటీ. బాబు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ ఎంత కష్టపడుతున్నారు దీని గురించి. ఇప్పుడు మండలం నుంచి మనం ఇంత చేస్తా ఉంటాం. కంపెనీస్ 4 ఉన్నారు. వాళ్ళకి ఇది కూడా వచ్చినాయి. వాళ్ళకి ఏ కుటుంబాలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అది కూడా తెలియకుండా మనం అది కూడా కోఆర్డినేట్ ఎట్లా? నన్ను ఫోన్ చెప్పండి. అందరికి కోఆర్డినేట్ సరిపోదు. మీరుండే దీనికి 4 ఎందుకు పెట్టారు గవర్నమెంట్ మిమ్మల్ని? ప్లీజ్ రిపోర్ట్ కలెక్టర్ ఆఫీస్ ఇమీడియట్లీ. ఐ టేక్ కేర్ అండ్ ఆల్సో లాంచ్ కంప్లైంట్ అగైన్స్ దిస్ పీపుల్ హు డిడ్ంట్ గెట్ చేంజ్. ఎవరెవరు ఏమేం రాలేదు. చట్టంబేడు కలెక్టర్ ఇచ్చాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామసభ మీటింగ్లో గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని అక్కడి స్థానికులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలోని ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, సర్పంచ్ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నిధుల విషయంతో తలెత్తిన ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. నిధుల విషయంలో కోపానికి లోనైన కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల్లో కొంతమంది వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడ కొంతమంది గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీలోని ఇరు వర్గాలను విడగొట్టారు. అనంతరం వారిని చెదరగొట్టి కోదాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే వీరారెడ్డి అనే అబ్బాయి అప్పుడే వచ్చిండు. అతని గేట్లో ఉంటుంటే నా దగ్గర నుంచి వదిలేసిపోయి వీరారెడ్డిని ముందుకు వెనకాల వీటిని ఉంచారు. కర్రతోటి వీరాడిని ఇష్టం వచ్చినట్టుగా ఆడలు మమ్మల్ని అందరూ కలిసి కొట్టారు. వీరాడికి కొద్దిగా దెబ్బ తగిలి కొద్దిగా వీరాడికి ఇబ్బందిగా ఉంది. గ్రామసభ ఇక్కడ ఎండి ఆఫీసు ఆర్టీఐ వేసినందుకు ఆర్టీఐ అవ్వాలని వీరారెడ్డిని దౌర్జన్యం చేశారు. గాయాలు ఎంతమంది తెలుగుంటారు? ఇద్దరు ఎవరికి లేదు. మేము వాళ్ళేమో అనుకుని వచ్చారు. ఇద్దరికి మాట్లాడుకోరంట చేద్దామని మాకు తెలియదు. మేమేం మామూలుగా అడగడానికి ప్రశ్నించడానికి పోయినందుకు మా మీద దాడి చేశారు. జగిత్యాల జిల్లాలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మధ్య మత్తులో చిన్నారులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హాస్టల్లో కూరగాయలు కోసే పనిలో ఉన్న శ్రీనివాస్ ప్రతిరోజు మద్యం సేవించి విధులకు హాజరవుతూ విద్యార్థులను చీపురుతో చితకబాదినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 10 ఏళ్ల వయసు గల చిన్నారులను కూడా విడిచిపెట్టకుండా కొడుతూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు చెబుతున్నారు. తాళ్లధర్మారం ప్రాంతం నుంచి డిప్యూటేషన్పై జగిత్యాలకు వచ్చిన శ్రీనివాస్ గత 4 నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారని హాస్టల్ వర్గాలు చెబుతున్నాయి. రోజు మద్యం మత్తులో హాస్టల్కు వచ్చి విద్యార్థులపై వీరంగం సృష్టించేవారని భయంతో విద్యార్థులు ఎవరికీ చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన ఆళ్లగడ్డ కుటుంబ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. 2012లో ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో ఇంజటి కృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులను దారుణంగా హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులుండగా విచారణ సమయంలో 7 మంది మృతి చెందారు. మిగిలిన 12 మంది నిందితులను దోషులుగా తేల్చిన నంద్యాల కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఫ్యాక్షన్ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో ఇంజటి కృష్ణారెడ్డి సహా 4 ప్రాణాలు కోల్పోయారు. దీర్ఘకాలంగా కొనసాగిన ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఫ్యాక్షన్ హింసకు చెక్ పెట్టే తీర్పుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నటి హేమ భావోద్వేగానికి లోనయ్యారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేశాయని హేమ తెలిపారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేశాయని హేమ ఆరోపించారు. దానికే నిర్దోషిగా వదిలేశారు సార్. వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్ట్లు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేపించండి, నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్ లో పెట్టాను సార్. అందరూ సార్ మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 వీక్ లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది కష్టంలో ఉన్న ఆర్టిస్టుల్ని, పూర్ పీపుల్ని. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. ఏప్రిల్ 1న జరగనున్న ఈ వేడుకలకు వచ్చే భక్తులకు అందించేందుకు 85,000 తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ ను టీటీడీ ఒక బృహత్కర కార్యక్రమంగా నిర్వహించింది. ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. విధించిన గడువు ముగుస్తుండటంతో ఇంకా లొంగిపోని మావోయిస్టుల పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశంలో మావోయిస్టుల నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. బస్తర్లో దాదాపు నక్సలిజం అంతమైందని ఆయన ప్రకటించారు. బస్తర్ పరిధిలోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు గడువుకు ముందే లొంగిపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ఈ రాజీనామా లేఖను కౌన్సిల్ సెక్రటరీ సమర్పించారు. మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంట్లోనూ ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. మార్చి 16న రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా సమర్పించారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. నితీష్ రాజీనామా చేస్తే బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. తమిళనాడులో నామినేషన్ల కోలాహలం నెలకొంది. తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. పెరంబూర్, తిరుచి 2 స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. కొలతూరు నుంచి స్టాలిన్ పోటీ పడుతున్నారు. ఏప్రిల్ 6 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా, ఇక నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లు కుప్పకూలాయి. రూపాయి పతనం కొనసాగుతోంది. ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది రూపాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95 రూపాయల 12 పైసలుగా కొనసాగుతోంది.